తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది మరికొన్ని రోజుల్లో తేలుతుంది. రేపో మాపో బీజేపీ అధిష్టానం ప్రకటించనుంది. వస్తున్న వార్తల ప్రకారం చూస్తుంటే బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. సామాజిక సమీకరణాల దృష్ట్యా తెలంగాణ వ్యాప్తంగా ఈటెల రాజేందర్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ అంతా ఇంత కాదు. అది గమనించిన బీజేపీ అధిష్టానం ఈటెల వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన నేతల్లో హైటెన్షన్ మొదలైందని చోటామోటా బీజేపీ నాయకులు అంటున్నారు. ఈ పదవి కోసం అనేక మంది ఆశావాహులు పోటీ పడుతుండగా పార్టీ అధిష్టానం పలు రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఆల్మోస్ట్ పూర్తయినట్లు సమాచారం. మరియు జాతీయ నాయకత్వం ఏ క్షణంలోనైనా అధికారిక ప్రకటన చేయొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పదవి కోసం పోటీలో ఉన్న పలువురు నేతలు తమకే ఛాన్స్ వస్తుందని నమ్ముతున్నప్పటికీ అధిష్టానం నిర్ణయాలు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ శోభా కర్లాందజీ అభిప్రాయ సేకరణ పూర్తి చేయగా అధికారం ఎవరికి అప్పగించాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక హైకమాండ్ పరిధికి వెళ్లింది. ప్రస్తుతం అధ్యక్ష పదవి రేసులో ఉన్న ముఖ్యమైన పేర్లలో ఎంపీలు ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. అనూహ్యంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మరో జాతీయ స్థాయి నేత మురళీధర్ రావు పేర్లు కూడా చర్చలోకి వచ్చాయి. ఈటెల రాజేందర్ గట్టి పోటీగా ఉన్నారని ప్రచారం జరుగుతుండగా ధర్మపురి అరవింద్ తన జాతీయ స్థాయి సంబంధాలతో పీఠం కోసం కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రఘునందన్ రావు నిశ్శబ్దంగా లాబింగ్ చేస్తున్నారని, సీనియర్ నేత రామచంద్రరావు తన మద్దతును బలపరుచుకుంటున్నారని టాక్. జాతీయ స్థాయిలో మహిళా నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచన ఉన్నందున డీకే అరుణ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే పార్టీకి బలమైన అనుబంధం ఉన్న మురళీధర్ రావు కూడా బీజేపీ అధిష్టానం దృష్టిలో ఉన్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర స్థాయిలో అభిప్రాయ సేకరణతో పాటు పొలిటికల్ సర్వేలు కూడా నిర్వహిస్తోంది. ఈ నెల 15 లోపే బీజేపీ అధ్యక్షుడి ఎంపిక పూర్తవుతుందని తెలుస్తోంది. దీంతో తెలంగాణ బీజేపీకి కొత్త రథసారథి ఎవరవుతారన్న ఉత్కంఠ మరింత పెరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.